మన ప్రపంచ చరిత్రలో కార్గిల్ వార్ ఒక ప్రత్యక్షమైనది. ఇది పూర్తిగా పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో జరిగింది. అసలు ఈ కార్గిల్ వార్ ఎలా జరిగిందనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీర్ తీవ్రవాదులు LOC దాటి భారతదేశంలోకి చొరబడటం వల్ల మొదలైంది. కానీ పాకిస్తాన్ ప్రారంభ దశలో ఇది కాశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ ఈ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి మరియు పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని తేలింది. పాకిస్తాన్ సైన్యం కొంతమంది సైనికులను ముజాహిద్దీల రూపంలో భారత్ కాశ్మీర్లోకి పంపించింది. ఈ చర్యకు ఆపరేషన్ భద్ర అనే పేరు పెట్టుకుంది. దీని లక్ష్యం కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని సియాచిన్ నుంచి వెనక్కి పంపడం. పాకిస్తాన్ అనుకున్న వెంటనే తమ ప్లాన్ను అమలుపరిచారు. సాధారణంగా చలికాలంలో సైన్యం తమ పోస్టులను వదిలి వేడిగా ఉండే ప్రదేశాలకు తరలి వెళ్తారు. భారత సైన్యం ఎప్పటిలాగే తమ బంకర్లను ఖాళీ చేసి వేరే చోటుకు తరలి వెళ్ళాయి. అదే సమయంలో పాకిస్తాన్ అదును చూసి భారత భూభాగంలోనికి చొచ్చుకు వచ్చింది. కార్గిల్ లడఖ్ ప్రాంతాలను కలిపే భాగాన్ని చేజిక్కించుకుంటే లడఖ్ ప్రాంతం భారత చేజారిపోతుంది. సియాచిన్ గ్లేసియర్కి వెళ్ళే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘాతకానికి పాల్పడింది. కార్గిల్ ప్రాంతం రక్షణ పరంగా భారత్కు అత్యంత కీలకమైనది. దీనిని కైవసం చేసుకుంటే లడఖ్ను కైవసం చేసుకొని ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ను తమ వశం చేసుకోవాలన్నది పాకిస్తాన్ పన్నాగం. కార్గిల్ ప్రాంతం వైపుగా ఉన్న పాక్ సైనికులకు భారత సైనికులు సులభంగా కనిపిస్తారు. దీంతో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టమైన పని. శీతాకాలంలో ఇండియన్ ఆర్మీ కార్గిల్ ప్రాంతాన్ని ఖాళీ చేస్తుందన్న విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు. కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల్లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. శ్రీనగర్ లేహ్లను కలిపే జాతీయ రహదారి NH1D ఈ కార్గిల్ గుండా వెళ్తుంది. ఈ ప్రాంతానికి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 కిలోమీటర్ల పొడవున ఎత్తైన కొండలపై నుంచి కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నారు. కార్గిల్ మీద దాడికి దిగడానికి ముఖ్య కారణం ఏమిటంటే చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్థావరాలను స్వాధీనపరచుకోవడంతో పాటు ఆయా ప్రాంతాలపై పట్టు సాధించడం. అంతేకాదు ఎత్తైన ప్రదేశాలని ఆక్రమించుకోవడం ద్వారా కింద నుంచి పోరాడేవారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి. దానికి తోడు గడ్డకట్టుకుపోయే చల్లటి ఉష్ణోగ్రతల్లో మరో అడ్డంకి అవుతాయి. కాబట్టి భారత సైన్యాన్ని చాలా సులభంగా నివారించవచ్చని పాకిస్తాన్ ముషర్రఫ్ అనుకున్నాడు. ఇక్కడ 17,000 అడుగుల ఎత్తులో ఉన్న హిల్స్ పైకి భారత సైన్యం యుద్ధ ట్యాంకులను తీసుకురాలేదని ముషర్రఫ్ భావించాడు. అందుకు భారత సైన్యానికి మిషన్ గన్లతో యుద్ధం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా ఉంటుందని అనుకున్నాడు. అందుకే కార్గిల్ తమ అధీనంలోకి వస్తుందని, సియాచిన్ను అప్పగిస్తేనే కార్గిల్ను భారత్కు అప్పగిస్తామని డిమాండ్ చేద్దామని ముషర్రఫ్ భావించాడు. భారత్ ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు కాబట్టి భారత సైన్యం పలుచబడి పాకిస్తాన్కు అనుకూలంగా మారుతుందని పాకిస్తాన్ పన్నాగం. దీనిలో భాగంగా తమ సైన్యం చేత కార్గిల్ను ఆక్రమించింది. ఆ ప్రాంతం పాక్ చేతిలోకి వెళ్ళిందన్న విషయం భారత సైన్యానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ తెలియదు. ఏమీ తెలియని ఇరు దేశ ప్రధానులు వాజ్పేయి మరియు నవాబ్ షరీఫ్లు ఇద్దరూ లాహోర్ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు వాజ్పేయి లాహోర్ వరకు బస్సులో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. అయితే మే నెలలో కానీ విషయం తెలియలేదు. గస్తీకి వెళ్ళిన 2 బృందాలు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కర్నల్ సౌరభ్ కాలియా నేతృత్వంలో మరో బృందాన్ని పంపారు. వారు కూడా తిరిగి రాలేదు. అనుమానం వచ్చి భారత సైన్యం భారీ బలగాలతో కార్గిల్ సెక్టార్కు వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి తన సైన్యానికి ఎదురయ్యాడు. ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగా తన ఒక పశువుల కాపరినని, తనకి ఏది తప్పుపోవడంతో వెతుకుతూ అక్కడికి వెళ్ళానని చెప్పాడు. అక్కడ కొందరు ఆయుధాలు కలిగి ఉన్నారని, బంకర్లు తవ్వుతున్నారని చెప్పాడు. అతను ఇచ్చిన సమాచారంతో భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కార్గిల్ వైపుగా వెళ్లే రహదారులను మూసివేసి పాక్ సైన్యానికి ఏమీ వెళ్లకుండా నిరోధించగలిగారు. కాశ్మీర్ మొత్తం ఎత్తైన కొండల ప్రాంతం. ఇక్కడ NH1 జాతీయ రహదారి వంటి అత్యుత్తమ రోడ్లు సైతం 2 లైన్లకే పరిమితమయ్యాయి. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా
ట్రాఫిక్ నిదానంగా సాగింది. అంతేకాకుండా ఎత్తైన కొండల ప్రదేశాలు కావడంతో విమానాల ద్వారా సామాగ్రి తరలించడం చాలా కష్టమైన పని. దీనితో NH-1 జాతీయ రహదారిని కాపాడుకోవడం భారత్కు అత్యంత ప్రధానం. ఎందుకంటే అన్ని రకాల సైనిక సామాగ్రి తరలించుకోవడానికి ఈ రహదారి చాలా అవసరం. ఈ చొరబాటుదారుల వద్ద చిన్న ఆయుధాలు, గ్రానైట్స్ మాత్రమే కాక ఫిరంగులు, శత్రువుల యుద్ధ విమానాలు కూల్చే తుపాకులు ఉన్నాయి. చాలా చోట్ల చొరబాటుదారులు మందుపాత్రలు అమర్చారు. భారత్ 8,000 మందుపాత్రలు కనుగొన్నట్లు ప్రకటించింది. NH-1కు చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీనపరచుకోవడం భారత సైన్యపు మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకే ద్రాస్లో ఉన్న టైగర్ హిల్ మరియు టోలులింగ్ కాంప్లెక్స్ మీద దాడి చేశారు. ఆ తర్వాత వెంటనే సియాచిన్ గ్లేసియర్కి ప్రవేశం కల్పించింది. పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శిఖరాల్లో పాయింట్ 4590, పాయింట్ 5353 ఉన్నాయి. తర్వాత 4590కి NH-1 కనుచూపు మేరలో ఉంది. పాయింట్ 5353 ద్రాస్ సెక్టార్లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. అందువల్లే పాక్ దళాలకి NH-1 చాలా సులభంగా కనిపించే అవకాశం ఉంది. జూన్ 14న పాయింట్ 4593ని తిరిగి స్వాధీనం చేసుకుంది. భారత సైన్యం ఈ చోట్లోనే అత్యధిక సంఖ్యలో సైనిక నష్టం జరిగింది. NH-1 రహదారి కనిపించే కొండ ప్రాంతాలను తిరిగి స్వాధీనపరుచుకున్న తర్వాత భారత సైన్యం శత్రువులను LOC అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టారు. టోలోలింగ్ వద్ద జరిగిన యుద్ధం తరువాత యుద్ధ పరిణామాలు భారత్కు అనుకూలంగా మారింది. టైగర్ హిల్ పాయింట్ 5140 పలు ఇతర చోట్ల గట్టి వ్యతిరేకత చూపించిన చివరికి విజయం భారత్ను వరించింది. పాక్ దళాలు టైగర్ హిల్ వద్ద పాతుకుపోయారని భారత సైన్యానికి అర్థమైంది. అంతేకాకుండా ఇక్కడ ఇరుపక్షాలకి బాగా ప్రాణ నష్టం జరిగింది. చివరగా జరిగిన దాడిలో 10 మంది పాక్ సైనికులు, 5 భారత సైనికులు మృతి చెందగా టైగర్ హిల్ భారత్ వశమైంది. మరికొన్ని పేర్లేని కొండలపై కూడా తీవ్ర పోరాటాలు జరిగాయి. అయితే 1999 మే 27న ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత నడుపుతున్న MiG-27లో ఇంజిన్ లోపాలు రావడంతో బెటాలిక్ సెక్టార్లో ఉండగా పారాషూట్ సాయంతో బయటపడ్డాడు. అయితే అది పాక్ భూభాగం కావడంతో ఆయన బందీ అయ్యాడు. అయితే నచికేత జాడు కనిపెట్టడానికి వెళ్ళిన ఫెడరల్ లీడర్ అజయ్ అహూజా విమానాన్ని మిసైల్ సహకారంతో పాక్ దళాలు కూల్చేశాయి. అప్పటి వార్తల ప్రకారం విమానం కూలిపోవడానికి ముందే బయటకు క్షేమంగా వచ్చినప్పటికీ పాక్ దళాలకు దొరకడంతో ఆయన్ని కాల్చి చంపారు. కార్గిల్ యుద్ధంలో ఆ విధంగా మన ఎయిర్ ఫోర్స్ సత్తా కూడా రుజువు చేసింది. సుమారు 1,00,000కు పైగా సైన్యాన్ని కార్గిల్కు పంపించింది. అలా సుమారు భారత సైన్యం 2 నెలల పాటు శత్రు సైన్యాన్ని మట్టి కరిపించి కార్గిల్లో తిరిగి మన జెండా ఎగిరేలా చేశారు. జూలైలో పాకిస్తాన్ వెనక్కి వెళ్లడం మొదలైంది. ఆపరేషన్ విజయవంతమైందని భారత ప్రధాని వాజ్పేయి ప్రకటించారు. పాకిస్తాన్తో చర్యలకు భారత్ షరతులు విధించి 26న కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులు పూర్తిగా వెళ్ళగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.